హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. నా పేరు సంధ్య. ఇది యాక్చువల్గా ఆరాధ్య బర్త్డే వ్లాగ్ అండి. ఇప్పుడు కాదు, సెప్టెంబర్ 13th తన బర్త్డే. ఆ రోజు చేసిన వీడియోని ఇప్పటివరకు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో ఒక 1 month అసలు హెల్త్ బాగాలేదు అండి. అందుకనే ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ అవ్వలేదు అన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి హెల్త్ బాగోకపోవడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు అనమాట. ఇంకా ఈ రోజుకైతే టైం సెట్ అయింది అండి. యాక్చువల్గా ఆరాధ్య బర్త్డే సెప్టెంబర్ 13th. ఆ రోజు వీడియో తీసాం, కానీ అంతగా ఏమీ సెలబ్రేట్ చేయలేదు అండి. ఎందుకంటే తెలుసు కదా మీకు, సెప్టెంబర్లో ఆ రోజంతా ఫుల్ రెయిన్ ఉంది. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. యాక్చువల్గా ప్రిపరేషన్ ఏం లేదు, ఎందుకంటే మేము బయటికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే ఎవరి బర్త్డే అయినా మా ముగ్గురులో బయటికి వెళ్ళేసి తినేసి ఎంజాయ్ చేసేసి పార్కులు కానీ అటని ఇటని దాని గేమ్స్ ఆడడం అట్లా అలవాటు. కానీ ఈసారి బర్త్డే ఏమైంది అని అంటే ఫుల్గా రెయిన్ ఉండడం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాం. కనీసం ఫుడ్ కూడా ఇంకా అందుకే ప్రిపేర్ చేసుకోలేదు. ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా బయట తెచ్చుకొని తినేసామన్నమాట, చికెన్ బిర్యానీ. అలా జరిగింది ఇయర్. అలాగే 2024లో బర్త్డే చేద్దామంటే ఏమైంది, ఆగస్ట్ 30 నుంచి ఫుల్, అప్పుడు కూడా ఇలాగే ఏదో తుఫాను. ఇంకప్పుడు కూడా చేయలేదు. ఆ తుఫాన్ అయిపోయగానే మా ముగ్గురికి ఫుల్ ఫీవర్. ఇంకా అసలు లాస్ట్ ఇయర్ 2024లో బర్త్డే అయితే అసలు కనీసం కేక్ కూడా ఇలా కట్ చేయలేదు. ఎందుకనంటే ముగ్గురికి ఫీవర్ కదా, కనీసం లెగిసి చేసే ఓపిక కూడా లేదనమాట. అందుకని ఏం చేసామంటే ఇంకా ఓన్లీ ఒక 1/2 kg కేక్ తెచ్చి సరేను ఆరాధ్య మాత్రమే కట్ చేసుకున్నారు ఆ రోజు. నేను అసలు కనీసం బెడ్ మీద నుంచి కూడా లెగలేదు, అంత ఫీవర్ ఉంది అప్పుడు. ఆ ఇయర్ అలా అయిపోయింది. కనీసం ఇయర్ అయినా చేసుకుంటానమ్మా అని అనింది. అనంటే సర్లే అని చెప్పేసి ఏం చేసాము, మేము ముందు రోజే స్కూల్కి స్వీట్స్ చాక్లెట్స్ పంపించేసేసి బర్త్డే జరిపేసాము. ఎందుకు అనంటే ఆ రోజు సెకండ్ సాటర్డే, సెప్టెంబర్ 13th. ఇంకా ఆ రోజు మళ్ళీ హాలిడే ఇస్తారేమో అనుకొని ముందు రోజే అలా సెలబ్రేట్ చేసి ఆ రోజు బయటికి వెళ్దాంలే అనుకున్నాం. తీరా చూస్తే ఏమైంది, ఆ రోజు ఫుల్ రెయిన్. అసలు ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి కూడా లేదు. మార్నింగ్ నుంచి అలా ఈవినింగ్ వరకు పడుతూనే ఉంది. ఎప్పుడో 5 గంటలప్పుడు ఆగిపోయింది వర్షం. సర్లే అని చెప్పేసి ఇంకా డాబా పైకి ఎక్కేసి రీల్స్ చేసాము, షార్ట్స్ చేసాము. చేసి ఒక 1 hour 2 hours లైవ్ పెట్టాము. ఇంకా లైవ్ పెట్టి కిందకు వచ్చిన తర్వాత అమ్మ నాకు కేక్ కటింగ్ కావాల్సిందే, నాకు ఇంకా బర్త్డే జరుపుకున్నట్లేదు అని మళ్ళీ అడిగింది. ఇంకప్పటికప్పుడు 7 అయింది కదా, ఇంకప్పుడు డిసైడ్ అయ్యాము, సర్లే పాపం అడుగుతుంది కదా అంటే ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు కదా, కనీసం కేక్ అయినా కట్ చేయించుకుంటాను మా ఫ్రెండ్స్ని పిలిపించి అంటే ఇంకా అప్పటికప్పుడు సర్లే అని చెప్పేసి 7కి డిసైడ్ అయ్యాము బర్త్డే చేయాలని. ఇంకా అలాగే 7కి అందరికీ కాల్స్ చేసి తన ఫ్రెండ్స్కి ట్యూషన్ పిల్లలందరికీ కాల్ చేసి ఇంకా బర్త్డేకి రమ్మని ఇన్వైట్ చేశాము. ఇంకేదో అప్పటికప్పుడు అలా జరిగిపోయింది అనమాట. ఇంకేం చేసాము, ఆ రోజు చాలా చాలా సింపుల్గా తీసుకొచ్చాము. ఒక కేక్ తీసుకొచ్చామండి, సమోసా, డ్రింక్, చాక్లెట్స్, ఇంకంతేనండి. ఇంకేం తీసుకురాలేదు. ఎందుకంటే కనీసం నైట్ అయినా బయటికి వెళ్ళి తినేసి వద్దామంటే అప్పుడు వర్షం పడుతూనే ఉంది, అసలు ఆగట్లేదు అనమాట. ఆరాధ్యకి ఇష్టం ఏంటి అని అంటే హోటల్కి వెళ్ళాలి, మంచిగా తనకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి తినాలి, అప్పుడే తనకు హ్యాపీ అనమాట. ఇంకా అది లేదు కాబట్టి ఈసారి కంపల్సరీగా నాకు కేక్ కటింగ్ కావాలి అమ్మ అని అడిగింది. ఎటు బయటికి వెళ్ళడానికి లేదు కదా ఇంకా అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడు అందరినీ పిలిచాము. ఇంకా అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసిన వీడియో కూడా ఉంది అండి. అది నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఏమీ అనుకోకండి, యాక్చువల్గా సెప్టెంబర్ 13th పెట్టాల్సిన వీడియో ఇప్పటికి కుదిరింది అండి. మధ్యలో నాకు 1 month 40 days వరకు నాకు హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవరు, హాస్పిటల్ అది ఇదని చాలా ఫేస్ చేసాము. ఇంక అందువల్ల అలా అయిపోయింది అనమాట. ఏమీ అనుకోవద్దు అందరూ కూడా ప్లీజ్. ఎప్పుడో పెట్టాల్సిన వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఏదో సింపుల్గా చేసాము అండి. యాక్చువల్గా మాకున్నంతలో ఏదో సింపుల్గా బర్త్డే చేసాము. యాక్చువల్గా ఆరాధ్యకి
ఎవ్రీ ఇయర్ ఎన్ని ఇయర్స్ వస్తే అన్ని బర్త్డే గిఫ్ట్స్ ఇస్తాను. అలాగే ఈ ఇయర్ తనకి 9th ఇయర్ వచ్చింది. 9 బర్త్డే గిఫ్ట్స్ కూడా కొనిచ్చాము అనమాట. ఇంకా అది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ తెచ్చారు. ఆ గిఫ్ట్స్ అన్నీ తీసుకుంటుంది. అది అనమాట. ఇంకా అది అండి, ఏదో అలా అలా చిన్న బర్త్డే చేసామన్నమాట. ఓకేనా అండి, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఎప్పుడుదో ఇప్పుడు చేస్తున్నారా అనుకుంటారా? మరి ఏం చేద్దామండి, ఇప్పటికే కుదిరింది నాకు. అదే అనమాట. వాళ్ళందరూ తన క్లాస్మేట్స్, ఆరాధ్య వాళ్ళ క్లాస్మేట్స్, అలాగే ట్యూషన్ పిల్లలు, అలాగే ఇంటి దగ్గర పిల్లలు అలా ఉన్నారు. ఇంకా వీళ్ళ వరకు మాత్రమే, అది కొంచెం లైట్గా పడుతుంది వర్షం, అందుకని చెప్పేసి వీళ్ళనైనా సరే పేరెంట్స్ పంపించారు. యాక్చువల్గా ఫుల్ వర్షం అయితే పంపించారు కదా, అది అనమాట. ఇంకా అలా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది అండి. ఇంకా అండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ చేయండి. ఎప్పుడో బర్త్డేని ఇప్పుడు పెడుతున్నాను. అది అన్నమాట. ఇంకా అండి, ఇంకా ఈసారి బర్త్డే అయినా బాగా చేసుకోవాలి, చేయాలి అండి తనకి. అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం తనకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు కదా, తనకి ఎందుకో చాలా ఇష్టం. ఈసారి బర్త్డేకి ఏమైందో తెలియదు. ఎవ్రీ ఇయర్ అంతేనండి, ఆగస్టు సెప్టెంబర్ వస్తే చాలు వర్షాలు మామూలుగా ఉండవు అసలు. అది లాస్ట్ ఇయర్ అలాగే, ఈ ఇయర్ అలాగే, ఇంకా అలా అలా అయిపోయింది. అంతకుముందు ఇయర్ అయితే మంచిగా బర్త్డే కేక్ కట్ చేసాము, మంచిగా ఖలీల్ బావికి వెళ్ళి కావాల్సిన తిన్నాము, అలా ఎంజాయ్ చేసాము. తను పార్క్ తీసుకెళ్ళాము. ఇంక ఈ 2 years నుంచి మాత్రం వర్షాలు ఎక్కువైపోయి అసలు బర్త్డే ఏం సరిగా చేయట్లేదు. అది అండి, ఎదుగోండి, ఇంకా తన చేత తనే అందరికీ కూడా ట్రీట్ ఇస్తుంది అనమాట. చాలా 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 చిన్న చిన్న ట్రీట్ ఇచ్చాము, అంతే, ఏం లేదు. చాలా సింపుల్గా చేసాము ఈసారి బర్త్డే. డ్రెస్ మాత్రం మేము ఒక 3-4 days ముందే షాపింగ్ చేసామండి. అప్పుడే తనకి 2 dresses తీసుకొచ్చేసాను. ఒకటేమో ముందు రోజు వేసుకుని స్కూల్లో పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, టీచర్స్ అందరికీ ఇచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే ఇలా స్కూల్ మానేసి మేము బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ అది మాకు అవ్వలేదు, బయటకు వెళ్ళడానికి అవ్వలేదు. అలాగే ఇది ఇంటి బయట చేసాం కదా, ఇంక అందరూ వచ్చారు బయట రోడ్డు, అంటే అందరూ పిల్లలందరూ మంచిగా వచ్చారు. అంటే మేము పిలవకపోయినా పిల్లలందరూ వచ్చి తీసుకొని వెళ్ళారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అది అండి జరిగింది. అక్కడ నిల్చున్న పింక్ డ్రెస్ అమ్మాయి ఇలా ఆరాధ్య వాళ్ళ క్లాస్మేట్, రెడ్ డ్రెస్ అమ్మాయి కూడా అంతే, ఈ అమ్మాయి కూడా, వీళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్, ట్యూషన్ పిల్లలు అలా ఉన్నారు అండి. అది ఇంకా అండి, ఇంకో తిని మా ట్యూషన్ అబ్బాయి, అలా అలా చిన్నగా ఏదో ఉన్నంతలో చిన్నగా హ్యాపీ బర్త్డే అయితే చేసాము. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.